Dear students, I am here with presenting the video lesson 2 of chapter 5, Understand Multiple Access Techniques. Interference. As the frequency band used by spread spectrum system contains known sources of interferences such as carriers from other services, the frequency hopping can be designed to avoid these frequencies entirely. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ డిజిటల్ టెక్నిక్ను ఉపయోగించి మాడ్యులేట్ చేయబడుతుంది. దీనివలన ఎర్రర్ కరెక్టింగ్ కోడ్స్ని మనం ఉపయోగించవచ్చు. రిసీవ్ చేసుకున్న సిగ్నల్లో ఏమైనా అంతరాయాలు ఉండుంటే వాటిని ఎర్రర్ కరెక్టింగ్ కోడ్ను ఉపయోగించి కరెక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా వినియోగదారులు ఎటువంటి సిగ్నల్ డిగ్రేడేషన్ని కానీ క్వాలిటీ తగ్గిన సిగ్నల్ని కానీ పొందరు. ఇందులో ఇంటర్ఫీరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా మనం మంచి నమ్మకమైన రిలయబుల్ కమ్యూనికేషన్ని పొందవచ్చు. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ సిస్టమ్ ఉపయోగించే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఇతర సేవల నుండి క్యారియర్లు వంటి ఇంటర్ఫీరెన్స్ను కలిగి ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీలను పూర్తిగా నివారించడానికి ఫ్రీక్వెన్సీ హోపింగ్ రూపకల్పన చేయవచ్చు. Explaining code division multiple access technique. Code division multiple access technique CDMA was an innovative use of direct sequence spread spectrum technology used to provide a multiple access scheme for mobile telecommunications and other wireless systems. CDMA used the property of DSSS that unless the transmitter and receiver used the same spreading code for both ends of the process, a signal could not be decoded, and in this way it was able to provide a means of enabling a variety of different users to use the same channel to access a base station without mutual interference. In this way, using CDMA, different users were allocated different codes rather than different slots, channels, etc. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అనేది మొబైల్ టెలికమ్యూనికేషన్ మరియు ఇతర వైర్లెస్ సిస్టమ్ కోసం ఉపయోగించే మల్టీ యాక్సెస్ స్కీమ్. దీంట్లో డైరెక్ట్ సీక్వెన్స్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. CDMA DSSS యొక్క ప్రాపర్టీస్ని ఉపయోగించి ఈ ప్రక్రియ యొక్క రెండు ఎండ్లైన ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్లు ఒకే స్ప్రెడ్ కోడ్ను కనుక ఉపయోగించకపోతే సిగ్నల్ డీకోడ్ చేయబడదు. మరియు ఈ విధంగా వివిధ రకాలైన వినియోగదారులను ఉపయోగించుకునే మార్గాలను CDMA అందించగలిగింది. పరస్పరం ఇంటర్ఫీరెన్స్ లేకుండా బేస్ స్టేషన్ను యాక్సెస్ చేయడానికి అదే ఛానల్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఇదే విధంగా CDMని ఉపయోగించి వేర్వేరు వినియోగదారులు వేర్వేరు స్లాట్లు ఛానల్ కాకుండా వేర్వేరు కోడ్లను కేటాయించారు. List the features and advantages of CDMA. CDMA has a number of distinguishing features and the key to spread spectrum transmission technologies. That is use of bandwidth. CDMA, like other spread spectrum technologies, use a wider bandwidth than would otherwise be needed for transmission of data. This results in a number of advantages, including an increased immunity to interference or jamming and multiple user access. Spreading codes used. In order to achieve the increased bandwidth, the data is spread by use of a code which is independent of the data. Level of security. In order to receive the data, the receiver must have a knowledge of the spreading code. Without this, it is not possible to decipher the transmitted data, and this gives a measure of security. Multiple access. The use of the spreading codes which are independent for each user along with synchronous reception allow multiple users to access the same channel simultaneously.
సిడిఎం యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలను చూద్దాం. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని ఉపయోగించటం వలన సిడిఎంఏ అనేక ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విస్తృత బ్యాండ్విడ్త్ ఉపయోగం. సిడిఎంఏ ఇతర స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నాలజీల మాదిరిగా డేటాలోకి ప్రసారానికి అవసరమయ్యే దానికంటే ఎక్కువ బ్యాండ్విడ్త్ను ఉపయోగిస్తుంది. ఇలా ఉపయోగించటం వలన ఇంటర్ఫిరెన్స్ లేదా జామింగ్ తగ్గించబడుతుంది. అంతేకాకుండా ఎక్కువ మంది వినియోగదారులకు యాక్సెస్కి అవకాశం కల్పిస్తుంది. స్ప్రెడ్ కోడ్స్ని ఉపయోగించటం వలన పెరిగిన బ్యాండ్విడ్త్ను సాధించడానికి డేటా నుండి స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉన్న కోడ్ను ఉపయోగించటం ద్వారా డేటాను స్ప్రెడ్ చేస్తుంది. సెక్యూరిటీ లెవెల్, భద్రతా స్థాయి. డేటాని స్వీకరించడానికి రిసీవర్కు స్ప్రెడ్ కోడ్ గురించి అవగాహన ఉండాలి. ఇది లేకుండా ప్రసారం చేయబడిన డేటాను అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. మరియు ఇది కొంత భద్రతను, సెక్యూరిటీని ఇస్తుంది. మల్టిపుల్ యాక్సెస్. సింక్రనస్ రిసెప్షన్తో పాటు ప్రతి వినియోగదారుడు స్వతంత్రంగా ఉండే స్ప్రెడ్ కోడ్లను ఉపయోగం మల్టిపుల్ యూజర్స్ ఒకే ఛానల్ను ఒకేసారి యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. CDMA technology advantages. The use of CDMA offers several advantages, and it is for the reason that CDMA technology has been adapted for many 3G cellular telecommunication systems. Improvement in handoff. Using CDMA, it is possible for a terminal to communicate with the two base stations at once. As a result, the old link only needs to be broken, then the new one is firmly established. This provides the significant improvements in terms of reliability of handoff from one base station to another. Improvement in capacity. One of the chief claims for CDMA is that it gave significant improvements in network capacity. Original expectation for some of the proponents of CDMA technology were for some very significant improvements, although in reality these were somewhat exaggerated over with real-world experience found. 18-fold increase in capacity when compared to AMPS, that is 1G technology used in USA. 6-fold increase in capacity when compared to US TDMA, 2G technology used in USA. Similar increases were also claimed over GSM. CDMA టెక్నాలజీ ప్రయోజనాలను చూసినప్పుడు CDMA వాడకం వలన అనేక ప్రయోజనాలను మనం పొందగలుగుతున్నాం. మనం ఈ కారణంగానే 3G సెల్యులర్ టెలికమ్యూనికేషన్ కోసం CDMA సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాం. అవి హ్యాండ్-ఆఫ్లో పెరుగుదల. CDMA ఉపయోగించి టెర్మినల్ ఒకేసారి 2 బేస్ స్టేషన్లతో కమ్యూనికేట్ చేయడం సాధ్యపడుతుంది. ఫలితంగా వినియోగదారుడు ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి మారినప్పుడు పాత లింక్ను విచ్ఛిన్నం చేయడానికి, కొత్త బేస్ స్టేషన్కి మరొక లింక్ క్రియేట్ చేయడానికి తేలికగా ఉంటుంది. ఇది ఒక బేస్ స్టేషన్ నుండి మరొక బేస్ స్టేషన్కు హ్యాండ్-ఆఫ్ యొక్క విశ్వసనీయత పరంగా గణనీయమైన మెరుగుదలను అందిస్తుంది. అంటే మనం బేసిక్గా సెల్ ఫోన్ వినియోగదారుడు ఒక బేస్ స్టేషన్ ఏరియా నుండి ఇంకో బేస్ ఏరియాకి వెళ్ళడాన్ని హ్యాండ్-ఓవర్ లేదా హ్యాండ్-ఆఫ్ అంటారు. ఈ హ్యాండ్-ఓవర్లో ఒక బేస్ స్టేషన్ ఈ CDMA టెక్నాలజీ ఉపయోగించటం వల్ల ఈ వినియోగదారుడి యొక్క వివరాలు 2 బేస్ స్టేషన్లకి అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఒక బేస్ స్టేషన్లో లింకు వదిలేసి ఇంకో బేస్ స్టేషన్తో లింక్ ఏర్పడటం అనేది తేలిగ్గా జరుగుతుంది.
తర్వాత సామర్థ్యంలో పెరుగుదల. సిడిఎంఏని ఉపయోగించడం వల్ల సామర్థ్యంలో అంటే ఛానల్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. ఇది నెట్వర్క్ సామర్థ్యంలో గణనీయమైన పెరుగుదలను చూపిస్తుంది. సాధారణంగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క అంచనాలకి వాస్తవిక అంచనాలకి చాలా తేడాలు ఉన్నాయి. సాధారణంగా మనం పొందే పెరుగుదల వాస్తవిక పెరుగుదల శాస్త్రబద్ధమైన పెరుగుదల కంటే తక్కువగా ఉంటుంది. దీని యొక్క పెరుగుదల చూసినట్టయితే యుఎస్ఏలో 1G టెక్నాలజీ ఉపయోగించిన ఏఎంపిఎస్తో పోలిస్తే 18 రెట్లు సామర్థ్యం పెరిగింది. అదేవిధంగా 2G టెక్నాలజీలో టీడీఎంఏ యుఎస్లో ఉపయోగించిన దానితో 6 రెట్లు పెరిగింది. అదేవిధంగా జిఎస్ఎం టెక్నాలజీలో కూడా ఇలాంటి పెరుగుదలలు ఉన్నాయి. కంపారిజన్ ఆఫ్ FDMA, TDMA and CDMA. Feature FDMA, TDMA, CDMA. High carrier frequency, stability. FDMAలో required, TDMAలో not necessary, CDMAలో కూడా not necessary. స్థిరమైన ఎక్కువ క్యారియర్ ఫ్రీక్వెన్సీ యొక్క స్థిరత్వం FDMAలో అవసరం, TDMAలో అవసరం లేదు, CDMAలో కూడా అవసరం లేదు. టైమింగ్ సింక్రనైజేషన్ చూసినట్టయితే FDMAలో నాట్ రిక్వైర్డ్, TDMAలో రిక్వైర్డ్, CDMAలో కూడా రిక్వైర్డ్. నియర్ ఫార్ ప్రాబ్లం FDMAలో ఉండదు, TDMAలో కూడా ఉండదు, CDMలో ఉంటుంది. దీన్ని పవర్ కంట్రోల్ టెక్నాలజీ అంటారు. వేరియబుల్ ట్రాన్స్మిషన్ రేట్ని FDMAలో పొందటం కష్టం, TDMలో తేలిగ్గా పొందవచ్చు, CDMAలో కూడా తేలిగ్గా పొందవచ్చు. ఫేడింగ్ మిటిగేషన్. FDMAలో ఈక్వలైజర్ నాట్ నీడెడ్, TDMAలో ఈక్వలైజర్ మే బి నీడెడ్, CDMAలో రేక్ రిసీవర్ పాసిబుల్. పవర్ మానిటరింగ్ చూసినట్టయితే FDMAలో డిఫికల్ట్గా ఉంటుంది, TDMAలో ఈజీగా ఉంటుంది, CDMAలో కూడా ఈజీగా ఉంటుంది. జోన్ సైజ్. FDMA ఎనీ సైజ్, TDMA కూడా ఎనీ సైజ్, CDMA large size, difficult. State near far effect in CDMA. CDMA and near far problem. The near far problem is a serious one in CDMA. This problem arises from the fact that signals closer to the receiver of the interest are received with smaller attenuation than the signals located further away. Therefore, the strong signal from the nearby transmitter will mask the weak signal from the remote transmitter. In TDMA and FDMA, this is not a problem since mutual interference can be filtered. In CDMA, however, the near-far effect combined with the imperfect orthogonality between codes leads to substantial interference. CDMలో నియర్ ఫార్ ప్రభావం. దీన్నే CDMAలో సమీప దూర సమస్య అంటారు. CDMAలో ఈ నియర్ ఫార్ ప్రాబ్లం చాలా సీరియస్గా ఉంటుంది. దీని ప్రకారం దగ్గరలో ఉన్న సంకేతాలను దూరంలో ఉన్న సిగ్నల్స్ కంటే తక్కువ అటెన్యూషన్స్తో స్వీకరించడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అంటే ఈ రిసీవర్ CDMAలో రిసీవర్ దగ్గరలో ఉన్న సిగ్నల్ని తక్కువ అటెన్యూషన్తో, దూరంగా ఉన్న సిగ్నల్స్ని ఎక్కువ అటెన్యూషన్తో స్వీకరించడం వల్ల ఈ నియర్ ఫార్ ప్రాబ్లం ఏర్పడుతుంది. అందువల్ల సమీప ట్రాన్స్మిటర్ నుండి బలమైన సిగ్నల్ రిమోట్ ట్రాన్స్మిటర్ నుండి బలహీనమైన సిగ్నల్ను కప్పివేస్తుంది. అంటే అనగా దగ్గరలో ఉన్న ట్రాన్స్మిటర్ నుంచి వచ్చిన బలమైన సిగ్నల్ దూరంగా ఉన్న ట్రాన్స్మిటర్ నుండి వచ్చిన బలహీనమైన సిగ్నల్ని
పనిచేయకుండా చేస్తుంది. టీడీఎంఏ మరియు ఎఫ్డిఎంఏలో ఇంటర్ఫిరెన్స్ను ఫిల్టరైజ్ చేయడం వల్ల ఇది సమస్య కాలేదు. కానీ సిడిఎంఏలో అయితే డిఫరెంట్ కోడ్స్ను ఉపయోగించడం వల్ల ఇది నియర్ ఫార్ ప్రాబ్లం ఎక్కువగా ఇబ్బందిని ఏర్పరుస్తుంది. మల్టీ యూజర్ సిడిఎంఏ వ్యవస్థల యొక్క నమ్మకమైన ఆపరేషన్ నిర్ధారించడానికి ఖచ్చితమైన మరియు వేగవంతమైన శక్తి నియంత్రణ అవసరం. Accurate and fast power control appears essential to ensure reliable operation of multi-user CDMA systems. Explain the concept of soft handoff and power control in CDMA. Whenever a cellular subscriber passes through one base station to another, the network automatically switches to the other respective base station and maintains the coverage responsibility. This behavior is called handoff or handover. Soft handover or soft handoff refers to the feature used by the CDMA and WCDMA standards where a cell phone is simultaneously connected to two or more cells during a call. If the sectors are from the same physical cell site, it is referred as softer handoff. సిడిఎంఏలో సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ మరియు పవర్ కంట్రోల్ యొక్క భావన. సెల్యులర్ వినియోగదారుడు ఒక బేస్ స్టేషన్ నుండి మరొక బేస్ స్టేషన్కు మారినప్పుడు నెట్వర్క్ దాని అంతటికదిగే వేరే బేస్ స్టేషన్ కవరేజ్ బాధ్యతను అప్పగిస్తుంది. ఈ కవరేజ్ బాధ్యతను నిర్వహించడాన్ని హ్యాండ్ ఆఫ్ లేదా హ్యాండ్ ఓవర్ అని పిలుస్తారు. సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ లేదా సాఫ్ట్ హ్యాండ్ ఓవర్ WCDMA ప్రమాణాలను ఉపయోగించబడే లక్షణాన్ని సాఫ్ట్ హ్యాండ్ ఆఫ్ సూచిస్తుంది. ఇక్కడ కాల్ సమయంలో ఒకే సెల్ ఫోన్ ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ సెల్యులర్ రంగాలకు అనుసంధానించబడుతుంది. ఒకే భౌతిక సెల్ సైట్ నుండి వచ్చినట్లయితే దీన్ని మృదువైన హ్యాండ్ ఆఫ్ అని అంటారు. Explain the concept of power control in CDMA. Power control in CDMA is essentially needed to solve the near-far problem. The main idea to reduce the near-far problem is to achieve the same power level received by all mobiles in the base station. Each received power must be at least level so that it allows the link to meet the requirements of the system such that EB by N naught. To receive the same power level at the base station, the mobiles those are closer to the base station should transmit less power than the mobiles which are far away from the mobile station. సిడిఎంఏలో హ్యాండ్ ఆఫ్ మరియు సాఫ్ట్ పవర్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సిడిఎంఏలో పవర్ కంట్రోల్తో ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. సిడిఎంఏలో పవర్ కంట్రోల్ తప్పనిసరి. ఫార్ నియర్ లేదా నియర్ ఫార్ సమస్యను పరిష్కరించడానికి పవర్ కంట్రోల్ అనేది చాలా అవసరం. దీనిలో ప్రధానమైన ఉద్దేశం ప్రకారం ఒక బేస్ స్టేషన్ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ నుంచి దూరంగా ఉన్న మొబైల్ ఫోన్ నుంచి ఒకే రకమైన పవర్ లెవెల్ని అందుకునే విధంగా చేస్తారు. అందుకున్న ప్రతి స్థాయికి కనీసం స్థాయి ఉండాలి. తద్వారా ఇది సిస్టమ్ యొక్క అవసరాన్ని తీర్చడానికి లింకుని అనుమతిస్తుంది. బేస్ స్టేషన్ వద్ద అదే పవర్ లెవెల్ పొందడానికి బేస్ స్టేషన్ దగ్గరున్న మొబైల్ బేస్ స్టేషన్ నుండి దూరంగా ఉన్న మొబైల్ బేస్ స్టేషన్కి తక్కువ శక్తిని ప్రసారం చేయాలి. అనగా ఈ పవర్ కంట్రోల్ విధానంలో ఒక బేస్ స్టేషన్ దగ్గరగా ఉన్న మొబైల్ నుండి దూరంగా ఉన్న మొబైల్ నుండి ఒకే రకమైన సిగ్నల్స్ని పవర్ లెవెల్ని రిసీవ్ చేసుకునే విధంగా సిడిఎంఏలో ఏర్పాటు చేశారు. థ్యాంక్ యూ.
Unit 5 Understand Multiple Axis Techniques Question and Answers in Telugu. తెలుగులో అండర్స్టాండ్ మల్టిపుల్ యాక్సిస్ టెక్నిక్స్ చాప్టర్ యొక్క ప్రశ్నలు జవాబులు. మల్టిపుల్ యాక్సిస్ టెక్నిక్స్లోని రకాలను తెలుపము. మల్టిపుల్ యాక్సిస్ టెక్నిక్స్ 3 రకాలు. అవి 1 ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్, 2 టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్, 3 కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. FDMA లక్షణాలను తెలుపము. ఫీచర్స్ ఆఫ్ FDMA. 1 FDMAలో ఫ్రీక్వెన్సీ ఛానల్ను లేదా శాటిలైట్ ట్రాన్స్పాండర్ను వినియోగదారులకు షేర్ చేసుకుంటారు. అంతేగాక ప్రతి వినియోగదారుడుకు ట్రాన్స్మిషన్ కొరకు ఒక ఫ్రీక్వెన్సీ కేటాయించబడుతుంది. 2 FDMAను ఎనలాగ్ మరియు డిజిటల్ సిగ్నల్స్ కొరకు ఉపయోగించవచ్చు. 3 FDMAలో CDMAలో మరియు TDMAలలో కంటే ఎక్కువ సామర్థ్యం గల ఫిల్టర్లను రేడియో హార్డ్వేర్లో ఉపయోగిస్తాం. 4 FDMAలో TDMAలో ఉన్న టైమింగ్ ఇష్యూస్ తొలగించబడ్డాయి. 5 ఫ్రీక్వెన్సీ ఫిల్టరింగ్ను ఉపయోగించడం వల్ల CDMAలో ఉన్న నియర్ ఫార్ సమస్యను FDMAలో తొలగింపబడింది. 6 ప్రతి వినియోగదారుడు ఒక ప్రత్యేక ఫ్రీక్వెన్సీ స్లాట్ను కేటాయించడం వలన ట్రాన్స్మిషన్ మరియు రిసెప్షన్ కొరకు ఆ ఫ్రీక్వెన్సీ స్లాట్లు మాత్రమే ఉపయోగిస్తారు. 3వ ప్రశ్న TDMA లక్షణాలను తెలుపము. సింగిల్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని ఎక్కువ మంది వినియోగదారులకు షేర్ చేస్తారు. ట్రాన్స్మిషన్ నిరంతరంగా ఉండకపోవటం వల్ల హ్యాండ్ ఆఫ్ సులభం అయింది. అవసరాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ స్లాట్లను కేటాయించడం, తొలగించడం జరుగుతుంది. వినియోగదారుల మధ్య ఇంటర్ఫిరెన్స్ తగ్గటం వలన తక్కువ పవర్ను వినియోగిస్తుంది. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్ను ఉపయోగిస్తారు. 4వ ప్రశ్న TDMA ఫ్రేమ్ స్ట్రక్చర్ని గ్రీము. ఈ పటంలో TDMA ఫ్రేమ్ స్ట్రక్చర్ చూపబడింది. మొదట డాటాను ఫ్రేమ్లుగా విభజిస్తారు. ఆ తర్వాత ఫ్రేమ్లను టైం స్లాట్లుగా విభజిస్తారు. ప్రతి వినియోగదారుడికి ఒక స్లాట్ని కేటాయిస్తారు. ఆ తర్వాత ప్రతి టైం స్లాట్లో డాటాను మరియు గార్డ్ పీరియడ్లను ఉంచుతారు. 5వ ప్రశ్న స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నిక్లోని రకాలను వ్రాయము. ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ FHSS, డైరెక్ట్ సీక్వెన్సీ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ DSSS, టైమ్ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ THSS. 6వ ప్రశ్న CDMA లక్షణాలను వ్రాయండి. సాఫ్ట్ కెపాసిటీ లిమిట్. వినియోగదారుల సంఖ్య పెరిగినప్పుడు CDMA యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గుతుంది. నో ఫ్రీక్వెన్సీ ప్లానింగ్. మేక్ బిఫోర్ బ్రేక్ లేదా బ్రేక్ బిఫోర్ మేక్లను ఉపయోగించడం వలన కెపాసిటీని పెంచవచ్చు. 7వ ప్రశ్న CDMA యొక్క అడ్వాంటేజ్లు రాయము. స్థిరమైన ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. CDMAలో ఒకే ఫ్రీక్వెన్సీని ఎక్కువ మంది వినియోగదారులు వాడుకోవచ్చు. మంచి సిగ్నల్ క్వాలిటీని పొందవచ్చు. వినియోగదారుల సంఖ్య అపరిమితం. తేలిగ్గా వినియోగదారులను యాడ్ చేయవచ్చు. CDMAలో నియర్ ఫార్ ఎఫెక్ట్ అనగానేమి? రిసీవర్కి దగ్గరలో ఉన్న సిగ్నల్స్ తక్కువ అటెన్యూయేషన్ కలిగి ఎక్కువ పవర్ను రిసీవర్కి అందిస్తాయి. రిసీవర్కు దూరంగా ఉన్న సిగ్నల్స్ ఎక్కువ అటెన్యూయేషన్ కలిగి ఉండటమే కాకుండా వేరే సిగ్నల్తో కలిసిపోతాయి. దీన్నే నియర్ ఫార్ ఎఫెక్ట్ అని అంటారు. టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ విధానాన్ని వివరించండి. TDMA అనేది టైం బేస్డ్ యాక్సిస్ పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి ఒక్క ఛానల్కు నిర్దిష్ట టైం ఫ్రేమ్ కేటాయింపబడుతుంది. ఈ నిర్దిష్ట టైం ఫ్రేమ్లో మాత్రమే ఆ ఛానల్ మొత్తం స్పెక్ట్రమ్ బ్యాండ్ విడ్త్ను ఉపయోగించుకోవాలి. ప్రతి స్టేషన్కు నిర్దిష్ట టైం స్లాట్ కేటాయించబడుతుంది. స్టేషన్ సిగ్నల్ ప్రచారం చేయనట్లయితే టైం స్లాట్ ఖాళీగా ఉంటుంది. ఉదాహరణకు మనం 5 డేటా ప్యాకెట్స్ను ఒక ఛానల్ ద్వారా TDMA విధానంలో పంపదలిచినప్పుడు ఒక టైం ఫ్రేమ్ను లేదా టైం స్లాట్స్ను బ్యాండ్ విడ్త్ పూర్తిగా వినియోగించుకోవడానికి అలాట్ చేయాలి. అలాగే మనం అసైన్ చేసిన ఒక ఛానల్కి సంబంధించిన టైం స్లాట్స్ మన అవసరానికి తగ్గ విధంగా లేదా లోడ్ కెపాసిటీని బట్టి మార్చవచ్చు. అనగా ఎక్కువ లోడ్ కలిగిన ఛానల్కు ఎక్కువ టైం స్లాట్ను, తక్కువ లోడ్ కలిగిన ఛానల్కు తక్కువ టైం స్లాట్ను అసైన్ చేయవచ్చు. ఇది TDMA యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్. అదేవిధంగా TDMA చాలా తక్కువ పవర్ను వినియోగించుకుంటుంది. TDMA లక్షణాలు. ఎక్కువ మంది వినియోగదారులు ఒకే క్యారియర్ ఫ్రీక్వెన్సీని షేర్ చేసుకుంటారు. నిరంతర ప్రసారాలు లేకపోవడం వల్ల హ్యాండ్స్ ఆఫ్ తేలికైంది. అవసరాన్ని బట్టి టైం స్లాట్ను ఏర్పాటు చేయవచ్చు. తక్కువ స్ట్రింజెంట్ పవర్ కంట్రోల్. స్ప్రెడ్ స్పెక్ట్రమ్ పద్ధతిని ఉపయోగించవచ్చు. డైరెక్ట్ సీక్వెన్సీ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ పద్ధతిని వివరింపము. డైరెక్ట్ సీక్వెన్సీ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ విధానంలో ఒరిజినల్ డేటా సిగ్నల్ను ఒక సూడో ర్యాండమ్ నాయిస్ స్ప్రెడ్డింగ్ కోడ్ చేత మల్టిప్లై చేస్తారు. ఈ స్ప్రెడ్డింగ్ కోడ్ ఎక్కువ చిప్ రేట్ను కలిగి ఉండటం వల్ల వైడ్ బ్యాండ్ టైం కంటిన్యూస్ స్క్రాంబ్డ్ సిగ్నల్ ఉత్పత్తి అవుతుంది. DSSS సిగ్నల్ను ఒకదానికొకటి కలవకుండా లేదా జామింగ్ నుండి రక్షణ కల్పిస్తుంది.
అదేవిధంగా డేటా యొక్క కోడ్ను పబ్లిక్ తెలియకుండా గోప్యతగా ఉంచుతుంది. ఈ కారణం చేత DSS విధానాన్ని మిలిటరీ అవసరాలకు ఉపయోగిస్తారు. DSS-Sను ప్రథమంగా 1940లో మిలిటరీలో ఉపయోగించారు. DSS-Sను మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్గా కూడా ఉపయోగించవచ్చు. ఈ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్ను డైరెక్ట్ సీక్వెన్స్ CDMA, DSCDMA అని అంటారు. DSS-Sను IEEE 802.116 మరియు జిగ్బీలలో ఉపయోగిస్తారు. ఫ్రీక్వెన్సీ హోపింగ్ స్ప్రెడ్ స్పెక్ట్రమ్ పద్ధతిని వివరింపు. FHSS యొక్క టెక్నిక్ యొక్క పటంపై చూపబడింది. ఇందులో RF మాడ్యులేటరు, స్ప్రెడ్డింగ్ కోడ్ జనరేటరు, క్యారియర్ సింథసైజర్ ఉంటాయి. ట్రాన్స్మిటర్ పార్ట్లో, రిసీవర్ పార్ట్లో స్ప్రెడ్డింగ్ కోడ్ జనరేటరు, క్యారియర్ సింథసైజరు, నారో బ్యాండ్ విడ్త్ IF మాడ్యులేటర్ ఉంటాయి. FHSS అనేది రేడియో సిగ్నల్ను ప్రసారం చేయడానికి క్యారియర్ ఫ్రీక్వెన్సీను త్వరగా మారుస్తూ ఉంటుంది. ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీ విలువలు స్పెక్ట్రల్ బ్యాండ్లోని వివిధ ఫ్రీక్వెన్సీలను తీసుకుంటారు. ఈ క్యారియర్ ఫ్రీక్వెన్సీలో మార్పు చేయడానికి కంట్రోల్ చేయడానికి ట్రాన్స్మిటర్కు మరియు రిసీవర్కు తెలిసిన కోడ్ను ఉపయోగిస్తారు. ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను చిన్న సబ్ బ్యాండ్స్గా విభజిస్తారు. డేటా సిగ్నల్ యొక్క క్యారియర్ ఫ్రీక్వెన్సీ సబ్ బ్యాండ్ యొక్క సెంటర్ ఫ్రీక్వెన్సీ విలువను బట్టి మారుతూ ఉంటాయి. FHSS ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ కంటే ఈ క్రింది అడ్వాంటేజ్లను కలిగి ఉంటుంది. FHSS సిగ్నల్స్కు నారో బ్యాండ్ ఇంటర్ఫిరెన్స్ తక్కువ, సిగ్నల్స్ను ఇంటర్సెప్ట్ చేయడం కష్టం. FHSS విధానంలో ఎక్కువ సంఖ్యలో ఒకేసారి ట్రాన్స్మిటర్ మరియు రిసీవర్లను ఒకే స్పేస్లో ఒకే బ్రాడ్ ఛానల్లో ఒకేసారి వినియోగించవచ్చు. CDMA గురించి వివరించండి. కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. వివిధ రేడియో కమ్యూనికేషనల్ టెక్నాలజీస్ ఛానల్ యాక్సెస్ కొరకు కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ను వినియోగిస్తారు. CDMA మల్టిపుల్ యాక్సెస్ పద్ధతికి ఉదాహరణ. ఈ విధానంలో సింగిల్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా ఒకేసారి చాలా ట్రాన్స్మిటర్ల సిగ్నల్ను ప్రసారం చేయవచ్చు. ట్రాన్స్మిటర్లు అన్నీ ఒకే ఫ్రీక్వెన్సీ బ్యాండ్ని షేర్ చేసుకుంటాయి. అన్ని ట్రాన్స్మిటర్ల సిగ్నల్ కలవకుండా ఉండడానికి CDMAలో స్ప్రెడ్ స్పెక్ట్రమ్ టెక్నాలజీని లేదా ప్రత్యేక కోడింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. కోడింగ్లో ప్రతి ట్రాన్స్మిటర్కు ఓ ప్రత్యేక కోడ్ను ఇస్తారు. మొబైల్ ఫోన్ ప్రమాణాల్లో యాక్సెస్ పద్ధతులుగా CDMAను ఉపయోగిస్తారు. రేడియో స్పెక్ట్రమ్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి కమర్షియల్ సెల్యులర్ కమ్యూనికేషన్లో మిగతా టెక్నాలజీలు CDMA టెక్నాలజీను మొదటగా మిలిటరీ అవసరాలకు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లీష్ వారు ఉపయోగించారు. కంపేర్ FDMA, TDMA అండ్ CDMA. FDMA, TDMA మరియు CDMAలను పోల్చు. డాటా రేట్ పారామీటర్ చూసినట్టయితే FDMAకు తక్కువ, TDMAకు మధ్యస్థం, CDMAకు ఎక్కువ. మోడ్ ఆఫ్ డాటా. FDMAలో కంటిన్యూస్ సిగ్నల్ ఉంటుంది, TDMAలో బరస్టిన్ సిగ్నల్, CDMAలో డిజిటల్ సిగ్నల్. కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్. FDMAలో తక్కువ కెపాసిటీ, TDMA మధ్యస్థ కెపాసిటీ, CDMA ఎక్కువ కెపాసిటీ. ఖరీదు. FDMA ఎక్కువ, TDMA తక్కువ. CDMA ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ, ఆపరేట్ చేయడానికి తక్కువ. హ్యాండ్ ఆఫ్. FDMAలో హార్డ్గా ఉంటుంది, TDMAలో కూడా హార్డ్గా ఉంటుంది, CDMAలో సాఫ్ట్గా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ. FDMA తక్కువ, TDMA మధ్యస్థం, CDMA ఎక్కువ. టెక్నిక్. శాటిలైట్ ట్రాన్స్పాండర్ యొక్క బ్యాండ్ విడ్త్ను షేర్ చేసుకోవటం TDMAలో, శాటిలైట్ ట్రాన్స్పాండర్ యొక్క టైంని షేర్ చేసుకోవటం. CDMAలో బ్యాండ్ విడ్త్ను మరియు టైం రెండింటిని షేర్ చేసుకోవటం. సింక్రనైజేషన్. FDMAలో అవసరం లేదు, TDMAలో టైం సింక్రనైజేషన్ తప్పనిసరి, CDMAలో అవసరం లేదు. కోడ్ వర్డ్. FDMAలో అవసరం లేదు, TDMAలో కూడా అవసరం లేదు, CDMAలో గ్రౌండ్ స్టేషన్ కోడ్ వర్డ్ అవసరము. పవర్ ఎఫిషియన్సీ. FDMAలో తగ్గించబడింది, TDMAలో ఎక్కువ పవర్ ఎఫిషియన్సీ సాధ్యం, CDMAలో కూడా ఎక్కువ పవర్ ఎఫిషియన్సీ సాధ్యం. నియర్ ఫార్ ప్రాబ్లం. FDMAలో లేదు, TDMAలో లేదు, CDMAలో ఉంది. గాడ్ టైమ్స్ మరియు బ్యాండ్స్. FDMAలో గాడ్ బ్యాండ్స్ అవసరం, TDMAలో గాడ్ టైమ్స్ అవసరం, CDMAలో గాడ్ టైమ్స్ మరియు గాడ్ బ్యాండ్ రెండు అవసరం. Combining multiple signals and transmitting them over a common channel. Then what is multiple access? When multiplexing is used to allow multiple